చాలా మంది కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అయితే దిగిపోయారు. దీన్ని ఇప్పుడు కోట రైల్వే స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. మనకి గోదావరి రైల్వే స్టేషన్ ఎలాగైతే చాలా మంది ఖాళీ అయిపోతారో అలాగే సేమ్ ఇది అదే విధంగా ఇది కూడా. చరిత్రలో మొదటిసారి కోట రైల్వే స్టేషన్కి మనం వచ్చాం. అలాంటి మళ్ళీ వస్తున్నాడు అంటే కాకినాడ కోట రైల్వే స్టేషన్కి మొత్తంగా 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కానీ 1 మీద కానీ ఆగి ఉంటాం. మనకే తెలియదు కదా. మనం వచ్చిన ట్రైన్ ఇప్పుడు కాకినాడ కోట విశాఖపట్నం చేయడం వల్ల ఫుల్ ట్రై చేయాలండి. అసలు ఖాళీ లేదా చూడండి ఎంతమంది ఎక్కుతున్నారంటే. ఏసీ సూపర్ ఫాస్ట్ అండి. వందే భారత్ కూడా మనం క్రాసింగ్ చేసిందండి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. హలో అండి, ఈరోజు మనం పోర్టు రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రికి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. మనకి ఈరోజు పోర్టు రైల్వే స్టేషన్లో మనకి 2 వ్లాగర్స్ అయితే కనిపించారు. ఒకరు భీమవరం కిట్టయ్య అండ్ ఇంకొకరు రాజమండ్రి జేఎస్కే వ్లాగ్స్. కాకినాడ రైల్వే స్టేషన్లో మొత్తంగా 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. ఇప్పుడు మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి ఈ ట్రైన్లో సామర్లకోట దాకా ప్రయాణించిపోతున్నాం. ఏటీవీఎం మిషన్లో టికెట్ తీసుకుంటే టికెట్ అయితే ఇక్కడ ఆగిసిందండి. హలో అండి, ఈరోజు నేను కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లో మన జేఎస్కే వ్లాగ్స్ రాజమండ్రి భీమవరం కిట్టయ్య గారిని అయితే చూసా. హాయ్ చెప్పండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నది కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ అండి. దీంట్లో మనం కాకినాడ నుంచి సామర్లకోట దాకా ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మళ్ళీ సామర్లకోట నుంచి రాజమండ్రికి ఏ ట్రైన్ అయితే ఉంటుందో దాన్ని ఎక్కేసి సూపర్ ఫాస్ట్ ఎక్కేసి వెళ్ళిపోతాం రాజమండ్రికి. ఫోన్లే అండి, మళ్ళీ మనకి విండో సీట్ అయితే దొరికేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద రాజమండ్రికి వెళ్ళిన మెమో ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. అదే మన మెమో లోకల్ ట్రైన్. రాజమండ్రి లోకల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. ఇది 6:21 అనుకుంటా. ఇక్కడ మాటల సందర్భంలోనే మన ట్రైన్ అయితే కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. మనం నెక్స్ట్ ఆగేది కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రఫ్గా ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనకు అక్కడ చూసారా మన ఇద్దరు కో-యూట్యూబర్లు ఎవరంటే ఒకరు భీమవరం కిట్టయ్య అండ్ ఇంకో రాజమండ్రి జేఎస్కే వ్లాగ్స్. వీళ్ళిద్దరూ మనకి కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లో అయితే కనిపించారు. మనం ఇందాక ఇదే ట్రైన్లో మనం అక్కడ దిగాను చూసారా. ఇప్పుడు ఇదే ట్రైన్లో ఇప్పుడు రాజమండ్రి అదే ఇలాగ విశాఖపట్నం వైపు అయితే వెళ్తున్నాం. బట్ మనం విశాఖపట్నం వెళ్ళాం. ఈ ట్రైన్ విశాఖపట్నం దాకా వెళ్తుంది. మనం జస్ట్ సామర్లకోట దిగిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా ట్రైన్ ఉంటే దాన్ని పట్టుకొని మనం రాజమండ్రి దాకా చేరుకుంటాం. ఇక్కడ మనల్ని క్రాస్ ఓవర్ చేసింది బెంగళూరు నుంచి కాకినాడ వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఇది 4:30కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు టైం 6:15 అయ్యింది. అంటే దగ్గర గంట పావు లేట్లో వస్తుంది ఈ ట్రైను. మరి కాసేపట్లో మనం సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్తాం అండ్ అక్కడ దిగిపోతాం. మనం నెక్స్ట్ మనకి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మన రాజమండ్రి దాకా మన ట్రైన్ జర్నీ అయితే ఉండబోతుంది. ఇప్పుడు మనకు ఒక జంక్షన్ కనిపిస్తుంది చూసారా. ఈ లైన్ మనకి విశాఖపట్నం నుంచి రాజమండ్రి వచ్చేదండి. ఇలాగ విశాఖపట్నం విజయవాడ సెక్షన్ ఇది. ఇప్పుడు ఈ లైన్ నుంచి మనం ఇలా మెయిన్ లైన్లో కలిసాము. సామర్లకోట రైల్వే స్టేషన్లో సామర్లకోట రైల్వే స్టేషన్లో మనకు ఒక ట్రైన్ అయితే సిద్ధంగా ఉందండి. ఏంటిది? అనకాపల్లి కాజీపేట్. ఇది కాజీపేట అనకాపల్లి, కాచిగూడ అనకాపల్లి. ఇది కాచిగూడ నుంచి ఇప్పుడు అనకాపల్లి అయితే వెళ్తుందండి. నెక్స్ట్ దీనికి రేక్ షేర్ కూడా ఉంది. బికనేర్ జంక్షన్కి రేక్ షేర్ కూడా ఉంది ఈ ట్రైన్కి. మనం సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ మన ట్రైన్ ఏది ఉంటుందో చూసి ఆ ట్రైన్కి మనం మారిపోతాం. ఈ ట్రైన్ వెళ్తుంది కదా, ఈ ట్రైన్ ముందు స్టేషన్కి వెళ్ళేదాకా మనకి ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ రాదండి. అది వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ సిగ్నల్ వస్తుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో. సామర్లకోట జంక్షన్లో మనకి జేఎస్కే వ్లాగ్స్ అండ్ భీమవరం కిట్టయ్య గారు బ్లాగింగ్ చేసుకుంటున్నారు. హై స్పీడ్ క్రాసింగ్ ఏదో వస్తుంది. కంటైనర్ వ్యానా? సామర్లకోట రైల్వే స్టేషన్లో ఒక సూపర్ ఫాస్ట్ ఓవర్టేక్ పట్టణం ఉంది. ఈ ట్రైన్ ఇది చూద్దాం ఏ ట్రైన్ అనేది. WAP 7 లోకో
వ్యాప్ 7 లోకో పుల్ చేస్తుంది. ఇది ఏ ట్రైను? ఇది తాంబరం నుంచి న్యూ టిన్సికియాకి అయితే వెళ్తుందండి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తాంబరం న్యూ టిన్సికియా. ఆయమ్మో ఓర్ నాయను. న్యూ టిన్సికియా బండి వెళ్ళిపోయింది. మనోళ్ళు ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇంకా మంది ఉంది. మంది బ్యాలెన్స్ మంది కూడా వచ్చేస్తే మనోళ్ళు రాజమండ్రి దాకా వెళ్ళిపోవచ్చు, వాళ్ళు వైజాగ్ దాకా వెళ్ళిపోతారు. సామర్లకోట జంక్షన్ అంటే దేనికంటే కాకినాడకి ఇక్కడ ట్రైన్ మారాలంటే, అది కాకుండా మనకి ఇక్కడ ఒక ప్రముఖ దేవాలయం కూడా ఉందండి. అదేంటంటే శ్రీ కుమార రామ భీమేశ్వర వారి స్వామివారి దేవస్థానం పంచరామ క్షేత్రాలలో ఒకటి. అది 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి. మనకి అది ఎవరు రావాలనుకుంటే కనుక సామర్లకోట జంక్షన్ దిగిపోయి అక్కడి నుంచి మనకి ఆటోల ద్వారా బస్సుల ద్వారా కూడా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవచ్చు. 1 కిలోమీటర్ దూరం మాత్రం ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ట్రైన్ ఉంది చూసారా, దీని ఆపోజిట్లోనే ఉంటుంది మనకి అక్కడ కొద్ది దూరంలో. అదే పంచరామ క్షేత్రంలో అయిన కుమార భీమేశ్వర స్వామి ఆలయం. కుమార భీమేశ్వర ఆలయానికి వెళ్ళాలంటే పెద్ద దూరం కూడా కదా, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కేవలం జస్ట్ ఇలా మనం ట్రాక్ దాటుకొని వెళ్ళిపోతే కనుక అక్కడే, ఎక్కువ దూరం కూడా ఉండదు. మన ట్రైన్ తప్ప అన్ని ట్రైన్లు వస్తున్నాయండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి గౌతమి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ పూణే, లింగంపల్లి, కాకినాడ పోర్ట్, ముంబై. మన గౌతమి ఎక్స్ప్రెస్కి కాకినాడ లింగంపల్లి కాకుండా లింగంపల్లి నుంచి ముంబైకి దేవగిరి ఎక్స్ప్రెస్ కింద ఇది అయితే వెళ్తుందండి. మీరు ఆల్రెడీ ఒకసారి నేను ట్రైన్ జర్నీ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది ఆ వీడియో. నాకైతే టార్చర్ చూపించేసింది ఆ దేవగిరి ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ ట్రైన్ సామర్లకోట స్కిప్ చేసింది కదా, ఇదేమో నాందేడ్ నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుందండి. ఇది రాజమండ్రి తర్వాత డైరెక్ట్ దువ్వాడ మధ్యలో ఎక్కడా కూడా ఆగదు ఈ ట్రైన్. నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తుంది. మనకి సేమ్ నాందేడ్ నుంచి సంబల్పూర్కి ఉంటుంది, అది ఐసీఎఫ్ కోచ్తో ఉంటుంది. ఇదేమో ఎల్హెచ్బి కోచ్. దీంట్లో రన్ మాత్రం మామూలుగా ఉంటుందండి. ఒక్క నైట్లో హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాడు. కరెక్ట్గా ఉదయం 6 గంటల మన హైదరాబాద్ తీసుకెళ్ళి దింపేస్తాడు ఇంకా ఈ ట్రైన్ అయితే కనుక. వ్యాప్ 7 లోకోతో ఇంకో ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏంటి ప్రశాంతి ఎక్స్ప్రెస్సా ఏంటిది? భువనేశ్వర్ పూణే. ఇప్పుడు ఇది పూణే నుంచి భువనేశ్వర్కి అయితే వెళ్తుందండి. ఈ ట్రైన్ మన రాజమండ్రి ఆగదండి, విచిత్రం. నేను అమ్మ ట్రైన్ భువనేశ్వర్ నుంచి పూణే కదా, పూణే నుంచి భువనేశ్వర్కి వెళ్తుంది. ఈ ట్రైన్ రాజమండ్రిలో ఆగదు. ఇలా ఆగని ట్రైన్ చాలా ఉన్నాయనుకోండి, దగ్గర ఒక 10 ఎన్నో ఉంటాయి రాజమండ్రిలో ఆగని ట్రైన్లు. ఆపండి అయ్యా, రాజమండ్రి పెద్దదయ్యా, ఆపండి అయ్యా స్వామి. అరే రాజమండ్రిని వదిలేస్తున్నారు మీరు. ఫైనల్గా కాకినాడలో ఎక్కకూడదు అనుకున్న ట్రైన్ సామర్లకోటలోకి వచ్చి ఎక్కాల్సి వస్తుందండి. ఇదే ట్రైన్ నేను కాకినాడలో ఎక్కాల్సింది, కానీ కాకినాడలో ఎక్కకుండా సామర్లకోటలోకి వచ్చి ఎక్కుతున్నా. మందంతా అలా ఉంటుంది. దీనికి 20 రూపాయల టికెట్కి 40 రూపాయలు, అది ఒక 40, 80. డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. అసలుగా అయితే కనుక ఈ ట్రైన్ ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, బట్ జనాలు చాలామంది అన్నారు ఈ ట్రైన్కు. మరి నెక్స్ట్ వచ్చే ట్రైన్లకు అర్థం కావట్లే, కానీ చాలామంది ఉన్నారండి. రాజమండ్రి మెమో బా, ఇది ఎలా ఉంటే కష్టం, మనం ముందుకు వెళ్ళిపోవాలి, దొరకదు ఇంకా ఎక్కడెక్కడ కూడా. మళ్ళీ ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. నేను ఇంకా ఏదో సూపర్ ఫాస్ట్ వస్తుంది అనుకోని టికెట్ తెస్తే మళ్ళీ ప్యాసింజర్ ఎక్కాల్సి వచ్చింది. అదేదో అక్కడ ఎక్కే సరిపోయింది నాకు. ఈ ట్రైన్ ఎంత అర్జెంట్గా తీసాడు. పోనీ వెనకాల ఏమైనా ఇది ఉందా అంటే వెనకాల ప్యాసింజర్ సూపర్ ఫాస్ట్ ఉన్నాయి, దానికోసం తీసుకెళ్ళి ఈ ట్రైన్ మొత్తం ఎక్కడికి నెడేస్తాడు. నాకు తెలిసి ఈ ట్రైన్ ద్వారపూడిలో పెడతాడు ఎక్కువసేపు. ద్వారపూడి నుంచి రాజమండ్రికి వెళ్ళడానికి ఎవరు గంట సేపు ఇచ్చాడు, ఎంతసేపు వెళ్తుందో చూద్దాం. మనకి ఈ ట్రైన్లో కూడా సేమ్ అండి, ఇందాక అలాగే ఉన్నది. ఎలాగంటే 3:2 అండి, 3 ఇటేపు 2 ఇటేపు కూర్చునే విధంగా. అండ్
పవర్ సాకింగ్ కూడా ఉంది. బాత్రూమ్లు అయితే కనుక ఇక్కడ ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, ప్రతి బోగికి కూడా బాత్రూమ్లు ఉన్నాయి. ట్రైన్ అటు ఇటు కలిపేస్తుంది మనది. మనకి అక్కడ చూసారా దూరంగా ఒక బ్రిడ్జి కనిపిస్తుంది చూసారా, అది కానీ పూర్తి అయిపోతే కనుక రాజమండ్రి నుంచి కాకినాడకి ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత విశాలంగా తయారయ్యే బ్రిడ్జి అది. తొందరలోనే పూర్తి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎంతసేపు పడుతుందని, ఎన్ని రోజులు పడుతుందని. ఇదే ఆ బ్రిడ్జి. ఇదిగోండి ఈ బ్రిడ్జి అంతా తయారైపోతుంది, హైవే ఇదంతా. రాయమండ్రి కాకినాడ మధ్య పెద్ద నగరాన్ని సృష్టించిపోతున్నారు తొందరలోనే. ఇప్పటిదాకా జమ్మని లాగిన ట్రైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక స్లో అయ్యింది. అందులోని కరెంట్ కూడా పోయింది. స్లో చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కరెంట్ సేవ్ చేయడానికి, జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి. మళ్ళీ అందుకుంటున్నాడు మనోడు. ఇప్పుడు మళ్ళీ ఊపు మీదకి వచ్చాడు. ఈ ట్రైన్ నంబర్ 07523 కాకినాడ రాజమండ్రి. కాకినాడలో ఉదయం 6:15 బయలుదేరి రాజమండ్రిలో 8:15 అయితే రాజమండ్రి చేరుకుంటుంది. దగ్గరగా 2 గంటలు అయితే ట్రైన్ జర్నీ పడుతుందండి ప్రయాణ సమయం. మనకి తిరుమల ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ తిరుమల ఎక్స్ప్రెస్. మేడపాడులో మనకి తిరుమల ఎక్స్ప్రెస్ అయితే హాయ్ చెప్పింది. కడప విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్. అబ్బా ఎంత ఖాళీగా ఉందండి తిరుమల ఎక్స్ప్రెస్. సామర్లకోట తర్వాత మన ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మేడపాడు తర్వాత బెక్కవోలు తర్వాత అనపత్తి తర్వాత ద్వారపూడి తర్వాత రాజమండ్రి ఆగుతుంది. ఈ ట్రైన్ని రాజమండ్రి కాకినాడ మధ్య కాకుండా కాకినాడ నిడదవోలు రాజమండ్రి మధ్య కలిపి నడిపితే కనుక చాలా బాగుంటుందండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ రూట్ మధ్య తిరిగే ట్రైన్ అనేవి కొంచెం ఆక్యుపెన్సీ కూడా పెరిగి కనెక్టివిటీ పెరుగుతుంది. జంట నగరాలుగా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. నెక్స్ట్ మనకి వేరే ట్రైన్తో క్రాసింగ్ అయితే పడిందండి. లేదు మన ట్రైన్ పంపించేస్తున్నాను. లైట్గా ఇప్పుడే మనకి వర్షం పడడం మొదలయ్యేదండి. చూద్దాం ఇంకా మనకి రాయమండ్రి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో. నిన్నైతే మాత్రం రాయమండ్రి వర్షం చితక్కొట్టేసింది నిన్నైతే కనుక. ఇప్పుడు ఏదో రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేయటం. ఎక్కువ దగ్గరికి వచ్చేసరికి వర్షం మాత్రం చితకేస్తుందండి. ఒక టర్నింగ్ కొడుతుంది మన ట్రైన్. అద్భుతమైన టర్నింగ్ కొట్టింది ఇప్పుడు మన ట్రైను. ఇలా చూస్తూ ఉండగానే మన ట్రైను బెక్కవోలు రైల్వే స్టేషన్కి అయితే చేరుకుందండి. బెక్కవోలు రైల్వే స్టేషన్లో ఫేమస్ ఎంతో తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను ఆఖరిలో చెప్తాను. నాకు ఒకటే బాధ అండి, ఎంత మంచి ట్రైన్ వేసినప్పుడు జనాలకే సరైన అవగాహన లేక జనాలు ఎవరు కూడా ఈ ట్రైన్ ఎక్కడానికి వీలు అవ్వట్లేదు. సరైన అవగాహన కల్పిస్తే కనుక వారు కూడా ఈ ట్రైన్లు ఉపయోగించుకుంటారనేది మా యొక్క నమ్మకం. దయచేసి ప్రజలందరూ కూడా ఈ ట్రైన్ ఉపయోగించుకోండి. మీకు ప్రజలందరికీ ఇది ఏంటంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, కాలేజీలో వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది సరైన టైమింగ్ అని నేను అనుకుంటున్నాను. మనకి చాలామంది
బిక్కబోలు, ఇలా అనపత్తి, ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రిలో ఉన్న ఆర్ట్స్ కాలేజీ, ఇతర కాలేజీలకు కూడా చదువుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన ఆ టైంకి బస్సులు లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ట్రైన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇది ఉదయం మాటలే కాకుండా సాయంత్రం కూడా వేస్తే కనుక అందరూ ఇంకా బాగా ఉపయోగించుకుంటారు. ఈ ట్రైన్ కాకినాడ నుంచి రాజమండ్రి వరకు 20 రూపాయల టికెట్ ఉంటుంది. ప్రస్తుతానికి మన ట్రైన్ పక్కన పెట్టేసినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే వెనకాల వేరే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉంది ఒకటి, ఈస్ట్ కోస్ట్. దానికి ఏమైనా క్రాసింగ్ పడితే పడచ్చు మన ట్రైన్తో. అదేమైనా మన ట్రైన్ ఓవర్టేక్ కొట్టే వచ్చామో చూద్దాం. మరి మనకి పక్క ట్రాక్లో నుంచి ఒక ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చాడు, ఈస్ట్ కోస్ట్ అనుకుంటా. చితకబాదేస్తాడు అయితే. వాయమ్మో వార్నాయనో, అదేం స్పీడ్ రో, అయ్యో వారయ్యో, వచ్చేస్తుంది రో. వ్యాప్ 7 లోకో దాన్ని కూల్ చేస్తుంది. అబ్బా వేసాడు. స్పీడ్ మన ఈస్ట్ కోస్ట్. వాయమ్మో వార్నాయను, ఇదేదో ఏసీ సూపర్ ఫాస్ట్ అండి. వాయమ్మో వార్నాయను, ఏంటో ఆ స్పీడ్ ఏట్రా. ఇప్పుడు అవతల పక్క నుంచి మనకి ఇంకొక ట్రైన్తో క్రాసింగ్ అయితే అవ్వబోతుందండి. అది ఏ ట్రైన్ అయితే చూద్దాము. ఇప్పుడు మనకి రెండు ట్రైన్లు ఓవర్టేక్ కొట్టాయి కదా, ఇంకో ట్రైన్ ఉంది క్రాసింగ్ అవడానికి. ఇంకో ట్రైన్ ఉంది, అది అయ్యాక మన ట్రైన్ తీస్తారో లేదో ఇంకొక ట్రైన్తో ఓవర్టేక్ ఇస్తారో లేదో చూడాలి. వ్యాప్ 4 లోకోమోటివ్తో ఇంకో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఏంటిది? అదే కనిపించట్లేదండి, తెలుగులోనే ఉన్నా కానీ కనిపించట్లేదు అక్షరాలు. ఇలా కొద్దిగా సైట్ కదా కనిపించట్లేదు. ఏం ట్రైన్ అబ్బా ఇది? ఏం ట్రైన్ అబ్బా? ఏందబ్బా ఇది? ఇదేందబ్బా? మన ట్రైన్కి ఇంకొక ట్రైన్తో క్రాసింగ్ పడింది. ఇది కూడా వ్యాప్ 7 లోకోమోటివ్. చిరగా హ్యాపీ. ఇది తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రైన్ అండి. వందే భారత్ కూడా మనం క్రాసింగ్ చేసిందండి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ కూడా క్రాస్ చేసింది. ఇంకా మన ట్రైన్ మాత్రం తీయలేదు. ఇప్పుడు తీస్తాడేమో. 4 ట్రైన్లు వెళ్ళి ఇప్పుడు తీస్తాడేమో మన ట్రైన్. ఏమన్నా చూడాలి మరి. మనకి అటేపు నుంచి ఇంకొక ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ అవుతుంది. మనకి వందే భారత్ చాలా ట్రైన్ మనం ఓవర్టేక్ కొట్టేయండి. ఇంకో ట్రైన్ క్రాస్ ఓవర్ అవబోతుంది. ఇదేంటో మరి ఇక్కడ ఆగుద్దా ఆగదా? ఆగదు, నెమ్మదిగా వస్తుంది. నెమ్మదిగా దాని సిగ్నల్ ఇచ్చేసాడు. నెమ్మదిగా వస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఆపుతారేమో. స్లోగా వస్తుంది. సరే ఎంత నెమ్మదిగా వచ్చిందో. వ్యాప్ 7 లోకో విజయవాడ షెడ్. ఏం ట్రైన్ ఇది? విశాఖపట్నం ముంబై ఎల్టీటీ నుంచి ఇప్పుడు విశాఖపట్నం వెళ్తుంది. ఫైనల్గా 6 ట్రైన్ల క్రాసింగ్ తర్వాత ఓవర్టేక్ తర్వాత 3 క్రాసింగ్లు 6 ట్రైన్లు ఓవర్టేక్. ఇంకో ట్రైన్ కూడా వస్తుంది ఇప్పుడు క్రాసింగ్కి. ఇప్పుడు తీసారండి మన ట్రైన్. ఇక్కడే లేట్ అవుతుంది. 8:30కి రాజమండ్రి ఏమవుతుంది? 10 అయిపోద్దాం రాజమండ్రి.
మనోడు ఎక్కడ ఆపకుండా తీసుకెళ్తాయి కనుక మనోడు అన్న రైట్ టైంకి తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి మనోడు ఎలా తీసుకెళ్తలేదో. అటు నుంచి ఏదో ట్రైన్ తీసుకొచ్చేస్తుంది, ఆపోజిట్ ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. బాయ్ బాయ్. ఏదో మొత్తం నాకు అర్థం కాలేదు. విశాఖపట్నం 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 ఉంది దాని మీద. విశాఖపట్నం తిరుపతి. ఇది కూడా విశాఖపట్నం తిరుపతి. ఎగ్జాక్ట్గా గంట ఉంచిన తర్వాత మన ట్రైన్ అయితే తీసాడు. అనపర్తి రైల్వే స్టేషన్ దగ్గర మనల్ని ఏదో ట్రైన్ అయితే క్రాస్ ఓవర్ చేస్తుందండి. అనపర్తి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్తుంది మన ట్రైను. 1 2 అనపర్తి రైల్వే స్టేషన్. అనపర్తి రైల్వే స్టేషన్లో పర్వతండి జనాలు ఉన్నారు. ఈ ట్రైన్ కోసం అనుకుంటా. చూద్దాం ఈ ట్రైన్ ఎక్కుతారా లేదా అనేది. లేదండి, నెక్స్ట్ ఇది ఉంది కదా మన జన్మభూమి అనుకుంటా. వీళ్ళంతా జన్మభూమికి అనుకుంటా. మన ట్రైన్ ఎక్కడ ఆగకుండా వెళ్తే కనుక బేగా వెళ్ళిపోవచ్చు మనం. నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది ద్వారపూడి తర్వాత రాజమండ్రి. ఇంకెంతసేపు వెళ్తుందో చూద్దాం. 6 ఓవర్టేక్లు కొట్టినాయండి, 3 క్రాసింగ్లు. పొరపాడైతుంది నాకైతే. మనకి ఈ ట్రైన్లో ఫైర్ సేఫ్టీ ఇది కూడా ఉందండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఏదైనా ఫైర్ అయితే కనుక ఆ సిలిండర్ తీసుకొని మనం దాన్ని ఆర్పడానికి అవుతుంది. జనాలు ఎవరు లేరు ఎక్కడానికి కూడా. ఇదే తెలియదు కదా ట్రైన్ కోసం. సిగ్నల్ ఇచ్చేసాడు వెళ్ళిపోవడమే. ఇంకా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది, బయలుదేరిపోవడం ఇంకా మనం. నెక్స్ట్ మనం ఆగేది ద్వారపూడి రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఆగుతుందండి. అంటే ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు ఉంటుంది. జస్ట్ ఒక 4-5 నిమిషాల్లో మనం ద్వారపూడి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ద్వారపూడి రైల్వే స్టేషన్ ముందు మనకి అయ్యప్ప స్వామి గుడి అండ్ మన కొత్తగానే కట్టిన ఈసా గుడి కూడా వస్తుంది. శివుడి అక్కడిది. కోయంబత్తూరులో మనకి ఎలాగైతే ఉందో ఈసా స్టాచ్యూ అటు అలాగే ఉంటుంది ఇది కూడా. బాయ్ బాయ్ అనపర్తి రైల్వే స్టేషన్. ఈ కోచ్ తయారైంది రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలలో ఈ ట్రైన్ ఈ కోచ్ అయితే తయారైందండి. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి ఇవ్వలేదు. మనకి అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది చూసారా, ఇదిగోండి ఇదే అయ్యప్ప స్వామి దేవాలయం. అండ్ మనకి కొత్తగా ఇక్కడ శివుణ్ణి కూడా కట్టారు. కోయంబత్తూరులో ఎలాగుంటుందో అలాగా. అది ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఏ నమ శివాయ, ఓం నమ శివాయ. అక్కడ కనిపిస్తుందా? ఈ గోపురం వెనకాల ఉందండి. అదిగోండి శివ శివ హర హర శంభో శంకర నందీశ్వర. అదిగోండి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ 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 హర 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 శంభో శంకర నమ శివాయ నమ శివాయ. మన ట్రైన్ ద్వారపూడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చిందండి. వెల్కమ్ టు ద్వారపూడి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది ఇప్పుడు మన ట్రైను.
నెక్స్ట్ మనకి ఇల్లు ఆగేది రాజమండ్రి. ఇక్కడ కూడా ఆపకుండా వెళ్ళిపోతే కనుక మనం తీసుకెళ్ళి తింపేస్తాం రాజమండ్రిలో. నాయను ఏంద్రు హై స్పీడ్ ఓవర్టేక్ల తర్వాత మన మెము ఎక్స్ప్రెస్ లోకల్ ట్రైన్ ద్వారపూడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందండి. ఈ ట్రైన్కి ఎండ్ టు ఎండ్ జర్నీ చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి. బట్ మధ్యలో దిగే వాళ్ళు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఇంకా జనాలకి బాగా తెలిస్తే కనుక అందరికీ అందుబాటులో వస్తే కనుక బాగా ఉపయోగించుకుంటారు ఈ ట్రైన్ని. ఆపోజిట్ ట్రాక్ నుంచి మనకి ఏదో ట్రైన్ అయితే వస్తుందో చూద్దాం, ఏం ట్రైన్ అనేది. ఆపోజిట్ ట్రాక్ నుంచి మనకి గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది. మన దానికి సిగ్నల్ ఇచ్చాడు వెళ్ళిపోవడమే. ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి. మనం నెక్స్ట్ ఆగేది రాజమండ్రి. కడియం ఎక్కడ, కేశవరం కడియం ఎక్కడ కూడా ఆపకుండా ఉంటే కనుక మనం బేగా రాజమండ్రి అయితే చేరుకోవచ్చు. చూద్దాం మనం రాజమండ్రి వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుందో. ఆల్రెడీ ఇప్పుడు టైం అయిపోయింది. మనం ఇక్కడ ఎంత 6 నిమిషాలు లేట్లో ఉన్నాం. రాజమండ్రి వెళ్ళేసరికి అది ఎంత అవుతుందో చూద్దాం. బాయ్ బాయ్ ద్వారపూడి రైల్వే స్టేషన్. ఒక టర్నింగ్ అయితే ఇప్పుడు మనం కొట్టబోతున్నామండి మన ట్రైను. కడియం రైల్వే స్టేషన్ మనం స్కిప్ కొట్టేస్తామండి ఇప్పుడు. ఈ ట్రైన్ కడియం రైల్వే స్టేషన్లో ఆగదు. కడియం రైల్వే స్టేషన్ రాజమండ్రికి సపోర్టింగ్ స్టేషన్గా కూడా తయారు చేయవచ్చు. కడియం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్స్ అన్నీ కొత్త కట్టారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా వేస్తున్నారండి. దీన్ని రాజమండ్రి సపోర్టింగ్ స్టేషన్గా కూడా తయారు చేసి కడియం కొవ్వూరు రైల్వే స్టేషన్లో రాజమండ్రి సపోర్టింగ్ స్టేషన్గా తయారు చేస్తే కనుక శాటిలైట్ స్టేషన్ కింద అవుతాయి ఇవి కూడా. ఈ కరువు కానీ లేకపోతే కనుక మన ట్రైన్స్ అనేవి రాజమండ్రి రైల్వే స్టేషన్లోకి రాకుండా రాజమండ్రి నుంచి అవుట్ చేసి బైపాస్ చేసి వెళ్ళిపోతుంది. అదే ఈ కరువు ఉంటుందండి. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద కరువు. మొత్తం ఒక ఫుల్ ట్రైన్ మొత్తం తిరుగుతూనే ఉంటుంది. చూడండి ఎంత పెద్ద, ఒక పెద్ద రింగ్ ఆకారంలో ఉంటుంది. ఇది కానీ లేకపోతే కనుక మన రాజమండ్రి రైల్వే స్టేషన్కి రాకుండా ట్రైన్స్ బైపాస్ చేసి వెళ్ళిపోతాయి. రాజమండ్రికి దగ్గరలోకి వచ్చాక మన ట్రైన్ అయితే స్లో చేసాడండి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. మనకి వెళ్ళిన ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ అండి. చెంగల్పట్టు నుంచి కాకినాడ టౌన్కి వెళ్తుంది. ఫైనల్గా ఏదో ఒకటి చేసి మన ట్రైన్ అయితే జాయిగా రాజమండ్రి డైవర్టర్లోకి వచ్చేసింది. ఇక్కడ మనం చూసారా ఈ గోడ ఉంది, ఇదంతా కూడా హార్లిక్స్ ఫ్యాక్టరీ అంటారు. ఇక్కడ ఎక్కడో కానీ రాజుగారి తోట అని ఉండేది. ఒకప్పుడు చిన్నప్పుడు మేము ఒకసారి పిక్నిక్ అని వచ్చాము రాజుగారి తోట అని. అప్పుడు తప్పిపోయి అక్కడికి వస్తే పెద్ద రైలు ట్రాక్లు కనబడగానే వేరే ఊరు వచ్చేసామేమో అనుకున్నా. ఇదంతా కూడా నేతాజీ నగర్ ఏరియాకి వస్తుందండి.
ఇక్కడ సత్యసాయి గురుకులం అండ్ సెంటెన్స్ స్కూల్ కూడా ఉంటుందండి. ఇవ్వండి సెంటెన్స్ స్కూల్ ఇది, సత్యసాయి గురుకులం ఇది. ఇప్పుడు మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వెళ్తుంది అంటారు? 2 కానీ 3 కానీ ఇవేమీ కాకుండా డైరెక్ట్గా 5కి వెళ్ళిపోవాలి. భలే ఉంటుంది. ఇంకా 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవాలి. 5లోనే ఎక్కాము, 5లోనే దిగుతాం. లేదండి 2కి కానీ 3కి కానీ వెళ్తుంది. ఎందుకంటే ట్రాక్స్ చేంజ్ చేసుకొని వచ్చేసాం కదా మన అంత దూరం. ఓ షాట్, దగ్గరికి వచ్చాక స్లో చేశారు, ఆపలేదు. హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదనుకుంటా మన ట్రైన్కి. మొత్తంగా రాజమండ్రి ఎన్ని ట్యాక్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6, ఇక్కడ 6. స్టేషన్ దగ్గరికి వెళ్ళేకల్లా పెరుగుతూనే ఉంటాయి అలాగా ట్రాక్స్. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్తున్నాం అనుకుంటా. కాదండి 2కి వెళ్తున్నాం. వెల్కమ్ టు రాజమండ్రి రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2. మనకి 3లో ఏదో ట్రైన్ అయితే రెడీగా ఉంది. ఇరవై 27 నిమిషాలు లేట్లో తీసుకొచ్చింది మనల్ని ఈ ట్రైను. ఫైనల్గా రాజమండ్రికి అయితే వచ్చేసాం మనం. ఓకే, ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉన్నది విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. ఇది కూడా లేట్ అయ్యిందా? ఎస్. ఓకే, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియోలు అందరికీ కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మనం ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వీడియోకి వెళ్తాం. జై హింద్.